నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా, సో అలాంటి బుడతను ఒకరిని తీసుకొచ్చేసాను. ఆల్రెడీ 4 రికార్డులు కొల్లకొట్టి వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసి చిన్న ఏజ్లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. సో మోక్ష్ అయాన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి వీడి స్పెషాలిటీ ఏంటి అంటే, న్యూస్లో చూసినప్పుడు 23 monthsకి అప్పటికే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ఏంటి బాబులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఏదైనా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తాడండి. సపోజ్ ఏదైనా ఇప్పుడు ఒక 1 time జరిగితే చాలు, అది వెంటనే గుర్తుపెట్టేసుకుంటాడు. తర్వాత మనము ఎన్ని డేస్ తర్వాత అడిగినా, ఎన్ని మంత్స్ తర్వాత అడిగినా కూడా చెప్పేస్తాడు అనమాట మళ్ళీ. అది సో టూ ఫాస్ట్. ఓకే, సో సార్ మీరు చెప్పండి, ఆ బాబులో చాలా రకాలంటే నేను వీడియోస్లో చూసినప్పుడు ఏది అడిగినా సరే పజిల్స్ కానీ, చెస్ కానీ, లేకపోతే మనకి డివోషనల్ పరంగా కూడా అన్నీ ఇలా అడిగితే అలా చెప్పేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే వాడికి అంతగా నేర్పించాల్సి వచ్చింది? మేమేం నేర్పించాలనుకోలే, టీవీలో రామాయణం వచ్చిన ఆదిపురుషు చూసి సినిమా ఫస్ట్. ఓకే, అప్పుడు అడిగేవాడు స్టోరీ చెప్పు అని. స్టోరీ చెప్పని అంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా అలాగే స్టోరీస్ అయ్యి అడిగేవాడు. ఇంకా స్టోరీస్ చెప్పినప్పుడు ఇంకా అలా గుర్తుండిపోయేది. మళ్ళీ రోజు రిపీట్గా అదే చెప్పాలి. మళ్ళీ అడుగుతాడా నాకు ఈ స్టోరీ చెప్పండి అనేసి? అడుగుతూనే ఉంటాడండి, అడుగుతాడు కాదు, కంటిన్యూస్గా. ఇప్పుడు ఒక ఏ మూవీ చూసినా ఆ స్టోరీ మళ్ళీ అడుగుతాడు ఇంటికి రాగానే. ఆదిపురుషు చూసినప్పుడు అప్పుడు చాలా మంత్స్ బేబీ అనమాట, లైక్ ఇంకా 2 years కూడా కాదు. సో అప్పుడు చూశాడు, బట్ అప్పటికి జస్ట్ మంకీ చైన్ వర్డ్స్ తెలుసు, స్టోరీ చెప్పడం, నరేట్ చేయడం అది రాదు. అప్పుడు చూసి ఒక 1 week వరకు ఆ మూవీనే గుర్తు తెచ్చుకునేవాడు, అంటే అడిగేవాడు అనమాట మూవీ గురించి. ఇంకా తర్వాత మళ్ళీ మానేశాడు, ఇంకేం చూడలేదు. మళ్ళీ లాస్ట్ కొన్ని మంత్స్, లైక్ ఒక 2-3 months బ్యాక్ మళ్ళీ ఏదో చూశాడు రామాయణంది. చూసి అప్పుడు మళ్ళీ అడిగాడు అనమాట, ఇది నేను ఎప్పుడు చూశాను కదా, నాకు ఒకసారి చెప్పు ఈ స్టోరీ, చెప్పు స్టోరీ. ఇంకా అలా కంటిన్యూస్గా అడుగుతాడు. అంటే నేను ఫస్ట్ టైం ఎలా చెప్పాను అలానే చెప్పాలి, మళ్ళీ ఒక వర్డ్ కూడా మిస్ చేయకూడదు. ఖచ్చితంగా, అంటే ఇంకొకసారి చెప్పినప్పుడే రికార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నేను దాన్ని ఇంకొంచెం మార్చి లేదా ఇంకొక వర్డ్ ఏది యూజ్ చేసి చెప్పినా, కాదమ్మా నువ్వు మర్చిపోయావు అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పటి వరకు ఏమేమి చెప్పారు డివోషనల్ పరంగా? అంటే స్పెసిఫిక్గానే కాదండి, ఇప్పుడు ఏది అడిగితే దాని గురించి చెప్తాను, అడిగితేనే చెప్తాను, అడగకుండా చెప్పను. ఆయన ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటేనే వస్తాయి వాళ్ళకి. నేను నేర్పించాలి అనుకుంటే వాళ్ళకి రావు. సో నార్మల్గా టెంపుల్స్, ఏ ఫెస్టివల్స్ రోజు మెయిన్ అనమాట. అంటే అందరి దేవుళ్ళ గురించి ఎందుకు తెలుసు అంటే, ఏ ఫెస్టివల్ అయినా కూడా ఆ రోజు మనం అది ఎందుకు చేసుకుంటాము, ఇదేంటి, ఇది ఎందుకు, అలా అన్నీ అడుగుతాడు అనమాట. చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. సో అదే అనమాట మెయిన్. అడిగిన క్వశ్చన్స్కి మనం నార్మల్గా వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, ఎందుకులే అన్నట్టు అలా వదిలేస్తాం కదా. అలా కాకుండా నెక్స్ట్ చెప్తే దానికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఇంకో క్వశ్చన్, మొత్తం స్టోరీ. నాకు తెలియని కూడా నేను చాలా గూగుల్ చేసి బాబు అడిగే క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి వచ్చిందా? ఓకే, సో మోక్ష్ తో మాట్లాడేద్దామా. మోక్ష్, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఓ వాయిస్ ఇంత బాగా మాట్లాడతావు నువ్వు, గట్టిగా. తిన్నావా? సో నీకు నేను చూసాను వీడియోస్లో, చాలా బాగా చెప్పావు. A to Z వరకు రాముడి గురించి చెప్తావు కదా, ఒకసారి నాకు తెలీదు, చెప్తావా? A for అయోధ్య రామ, B for భార్గవ రామ, C for చిన్మయ రామ, D for దశరథ రామ, E for ఈశ్వర రామ, F for ఫాల్గుణ రామ, G for కునాటకపర రామ, H for హనుమాన్ రామ, I for వినాయ రామ, J for జగదాభి రామ, K for కౌచయ రామ, L for లక్ష్మణ రామ, M for M మర్యా రామ, మర్యాద రామ. ఓకే, N for నరహరి రామ, O for ఓంకార రామ, P for పురుషోత్తమ రామ, Q for కుచరవ రామ, U for ఉదాత రామ, V for మర్చిపోయారు మధ్యలో. సరే, R for రఘుకుల రామ, S for సీతారామ, T for తారక రామ, U for ఉదాత రామ, V for వటిత్త రామ, W for వైకుంఠ రామ, X for జితేంద్ర రామ, Z for కర్కడు Y. క్యాచ్ చేస్తున్నావు అయితే. Y for
యోగితరామ జెడ్ ఫర్ సునైతరామ వావ్, చాలా బాగా చెప్పావు. ఎవరు నేర్పించారు నీకు అసలు? అమ్మ డాడీ అమ్మ డాడీయా? ఇద్దరు నేర్పించారా నీకు? ఎవరు ఎక్కువ నేర్పించారు, మమ్మీనా డాడీనా? డాడీ మహాభారతం అమ్మ రామాయణం. డాడీ మహాభారతం, మమ్మీ రామాయణం. అబ్బా భలే డివైడ్ చేసుకున్నావు ఇద్దరిని. సో నీకు మహాభారతం ఇష్టమా రామాయణం ఇష్టమా? మహాభారతం రామాయణం రెండు ఇష్టమా? ఇంకేం చెప్తాను? నేను చెప్తాను 3 చెప్ప. ఏంటిది? 2 చెప్తే 3 చెప్పాలి నేను. ఎందుకు 2 చెప్తావా? 3 కలిపితే ఏమైతుందో చెప్పనా? చెప్పు. 3 3 2 3 కలిపితే 3 అవుతుందా? నీకు రావైతే 1 2 రావు కదా. మరి 2 3 కలిపితే 3 ఎందుకు అవుతుంది? 2 + 2 అంటే 2 + 2 కదనా? ఇదెంత? 4 + 4 8. 8 ఇది 7 కాదు చూడు. ఓకే 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 మిస్ చేసావా? 1 2 3 4 5 6 6 తర్వాత ఏంటి? 6 తర్వాత 7 వస్తాడు. 7 తర్వాత ఇంకా రాదా? 7 8 అమ్మయ్య ఇప్పుడు చెప్పావు. యా విన్నర్. సో చాక్లెట్ తర్వాత ఇద్దాం ఇంటర్వ్యూ అయిన తర్వాత. తింటావా ఇంట్లో మంచి ఫుడ్ తింటావా నువ్వు? నీకేమి ఇష్టం ఫుడ్ ఐటమ్స్? ఏం బాగా తింటావు నువ్వు? నచ్చమన్నం పెరుగన్నం రసమన్నం. పన్నం ఓకే ఇంకా 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 ఎల్లో అన్నం ఎల్లో అన్నమా? దాని పేరు ఎల్లో అన్నం. ఓకే ఎగ్గన్నం ఆ? ఎగ్గన్నం ఎగ్ అన్నం. ఎగ్ తింటావా? ఇంకా కోకోనట్ అన్నం ఓకే. రాగి అన్నం తినాలి. నీకు నచ్చేదా? కానీ అదే హెల్దీ ఫుడ్ కదా రాగి అన్నం, అదే తినాలి. అది చెప్పు రాగి అన్నం తినమని. రాగి అన్నం నువ్వు చెప్పావుగా తిననని, మళ్ళీ మమ్మీకి ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పావుగా నేను తినను అని. రాగి హెల్దీ ఫుడ్ తెలుసా నీకు? తెలుసా నీకు రాగి? వేరేవి కూడా హెల్దీనే కానీ రాగి మంచిది. ఇంకా నువ్వు బాగా స్ట్రాంగ్ అవుతావు రాగి అన్నం తింటే. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం అంటే లేదా? ఇప్పటి వరకు ఇంకా మోస్ట్లీ రాగియే ఎక్కువ పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు పెద్దగా అయ్యేది కదా కొంచెం నేను తిన్ను. రాగి అవుతే నేను తిన్ను. అంటే చెప్తాడా మమ్మీ ఫుడ్ చెయ్యి ఇంట్లో, నాకు ఇది వద్దు ఇష్టం లేదు అలా చెప్తాడా? రాగే చెప్తున్నాడు ఇప్పుడు. వద్దు తర్వాత అనేసి. ఉప్మా చెప్పాడు మళ్ళీ. ఇంకెప్పుడు నాకు ఉప్మా చెయ్యి. చికెన్ తింటావా? ఆ చికెన్ తింటావా? తెలుసా నీకు? ఆ చికెన్ తింటావా? తింటావా? ఎన్ని పీసెస్ తింటావు? ఒక్కటా? కాదు కాదా? 2 3 4 5. ఇంకా అంత వద్దులేని కడుపు పొట్టులో ఒకటి సరిపోద్ది. 8 9 10 అన్ని పీసెస్ తింటావా? అమ్మో. ఓకే ఎగ్ ఇష్టమా నీకు? బాగుంటుందా టేస్ట్? ఎగ్ ఒకటే తింటా. ఇంకేం తినవా? వాళ్ళ మమ్మీ నచ్చలేదు నీకు చికెన్? మోక్ష్ ఎప్పుడు పడుకుంటాను నైట్? నైట్ 10 o'clock పడుకుంటా. 10 o'clock పడుకుంటావా? అప్పటిదాకా ఏం చేస్తావు నువ్వు? అప్పటిదాకా 6 వరకు పార్టీ చేసుకొని 6 10 o'clock పడుకుంటా. అబ్బో. ఫోన్ వాడతావా ఇంట్లో? ఫోన్ నీకు ఇష్టమా? ఫోన్ చూడడం ఇష్టమా? ఇష్టం లేదా? ఎందుకు? అందరు కిడ్స్ ఫోన్ చూస్తుంటే నువ్వెందుకు రామాయణం నేర్చుకుంటున్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు నైట్ గా కనిపిస్తుంది. నువ్వు అటు చూస్తే ఐస్ మొత్తం ఇట్లా అయిపోతాయి. వద్దు అందుకే ఇటే చూద్దాం. ఓకే ఇంట్లో అల్లరి ఎలా చేస్తాడండి? చేస్తాడు కానీ మనకు అదేమి చిరాకు వచ్చేసి అలాంటివి ఏమి చేయడు. అంటే మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే లైక్ చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది అంటారు కదా. కిడ్స్ దగ్గరికి రాగానే అన్ని బాధలన్నీ మర్చిపోయే ఫీలింగ్ వస్తుంది పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, ఎవరికైనా సరే. సో వీడితో మీకు ఇంట్లో ఎలా టైం పాస్ అవుతుంది అసలు? మేమిద్దరమే 24 hours ఇంకా అంటే ఎంతసేపు పడుకున్నంతసేపు కూడా నేను పక్కనే పడుకొని ఉండాలండి. అలా ఇంకా చాలా నేను కుక్ చేసుకుంటున్నా ఏది చేసుకుంటున్నా నాతో పాటే ఉంటాడు అనమాట. చుట్టూ తిరుగుతూ నాతో పాటే ఉంటాడు. మేమిద్దరం అలా యానిమల్ స్టోరీస్, రోల్ ప్లేస్, మేము ఇంకా నేను ఒక చిన్న బేబీ లాగా ఆడుకుంటాను అనమాట. ఓకే ఓకే. సో అందుకని ఇంకా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో అంటే వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటాడా? అంటే మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడే మాటలు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి, అవి అర్థమయ్యి అర్థం కాక ఉంటాయి కదా. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు బాబుని? అందరూ చాలా బాగా చూసుకుంటారండి.
అంటే చాలా ఇష్టం మోక్ష అంటే అందరికి. ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఇంకా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి మోక్షే గుర్తొస్తున్నాడు మాకు, మోక్ష గుర్తొస్తున్నాడు, మోక్షని చూడాలనిపిస్తుంది, ఇంకా అలానే అంటారు అనమాట. ఎవరు అంటే గ్రాండ్ పేరెంట్స్ అనే కాదు, మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అందరికీ చాలా ఇష్టం మోక్ష అంటే. సో అంటే మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ అనే కాకుండా చుట్టాలు అందరు లైక్ చేస్తారు అంటున్నారు కదా. సో మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటము లేకపోతే బాబుని ఒక్కడిని వదిలి ఉండటం అలా ఏమైనా జరిగిందా? లేదండి, ఖచ్చితంగా నేను ఉంటాను. ఆయన లేకపోయినా నేను నాతో పాటే ఉంటాను అనమాట మాక్సిమం. ఓకే. సో మరి ఫస్ట్ అంటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు కదా చిన్న ఏజ్ లో, అది చాలా ప్రెస్టీజియస్ అనమాట. సో యాజ్ ఎ పేరెంట్స్ గా మీకు అండ్ మీ అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కి మీకు పేరెంట్స్ కి సో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు అసలు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అంటే మా మమ్మీ యాక్చువల్లీ మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు అనుకునేవారు మోక్షకి ఇవన్నీ చెప్పాలి. యాక్చువల్లీ ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది అయితే మా మమ్మీ స్టార్ట్ చేశారు. లైక్ మా మమ్మీయే చెప్పేవారు అనమాట, అన్ని శ్లోకాలు నేర్పిస్తారు మా మమ్మీ, స్టార్ట్ చేస్తారు. బట్ నేను అవన్నీ నన్ను అడుగుతాడు, అమ్మమ్మ దగ్గర విన్నావన్నీ. సో అలా నేను చెప్పడం వల్ల ఇంకా నేర్చేసుకుంటాడు అంటే. ఎక్కువ ఉండరు అనమాట అమ్మమ్మ దగ్గర. సో వచ్చినప్పుడు ఏమైనా చెప్పినవన్నీ తర్వాత నా దగ్గర నేర్చుకుంటాడు. మాకు నీకు అమ్మమ్మ శ్లోకం నేర్పించింది కదా, చెప్పు. శ్రీరామ రామ రామేతి. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సవత్సనామ తత్తియం రామ నామ వరానమే. ఎవరు నేర్పించారు నీకు ఇది శ్లోకం? అమ్మమ్మ. నచ్చిందా నీకు నేర్పించినప్పుడు? ఇంకోటి కూడా ఏదో నేర్పించింది కదా నా అమ్మమ్మ, అచ్యుతం కేశవం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జనకే వైరవం. అమ్మమ్మ చెప్పగానే వచ్చేసిందా నీకు? ప్రాక్టీస్ చేసావా మోక్ష్? చేసినావా? చేయలేదా? ఇలా చెప్పగానే అలా వచ్చేసిందా నీకు? ఓ వెంటనే వచ్చేసిందా? నీకు అమ్మమ్మ ఇష్టమా నాన్నమ్మ ఇష్టమా? ఇద్దరు. అరే భలే సాటిస్ఫై చేస్తున్నావురా మమ్మీ డాడీ, అమ్మమ్మ నాన్నమ్మ. ఎవరు బాగా చూసుకుంటారు నిన్ను? ఇద్దరు. అమ్మనే, డాడీ కాదా? చూపించారు కదా. చెప్పలేదు, చూపించాడు కానీ చెప్పలేదు. అమ్మనేనా? ఓకే. సో పిల్లలు ఏం చేసినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆ క్రెడిట్ అంతా పేరెంట్స్కి వస్తుందండి. సో వాడు అంటే చేసింది వెరీ అంటే వరల్డ్ రికార్డ్ అనేది నాట్ ఈజీ థింగ్. సో అందులో మీ పార్ట్ ఎక్కువగా ఉంది అనేసి విన్నాము యాజ్ ఏ ఫాదర్గా. సో ఏం చెప్తారు? ఒక్క క్వశ్చన్ కూడా చెప్పలేదు. మీరే నేర్పించారన్నారు కదా. అదే ఒక్క క్వశ్చన్ నేర్పించాను, ఆన్సర్ ఎవరైనా అడిగితే నా పేరు చెప్పరా అని అదే చెప్తున్నాడు ఇప్పటికీ. అందుకే అది అంటే వీడికి ఒకసారి చెప్తే గుర్తుండిపోద్ది కదా. అందుకే అరే ఆ క్వశ్చన్ నీకు ఎవరు నేర్పించారంటే డాడీ అని చెప్పాను. అందుకే అది అలా గుర్తుండిపోయింది. ఓకే ఓకే. సో ఎక్కువ అయితే మేడం చూసుకుంటారు. ఓకే. సో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందా? అన్నది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఆఫీస్ మ్యాక్సిమం నేను కూడా ఇంట్లోనే ఉంటాను, ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వెళ్తుంటాను తప్ప. సో జర్నీస్ చేస్తుంటారా వాడితో బాగా? బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటం ఎక్కడ ఖచ్చితంగా మేము ఇద్దరితోనే ఉంటాడు ఎప్పుడు. ఓకే ఓకే. సో బయటకు ఎక్కువ నాకు తెలిసి వదిలిపెట్టరు మీరు, ఇంకా వాడిని కాచుకొని ఉంటారు. ఓకే. సో ఇంట్లో అసలు అల్లరి ఏం చెయ్యడా? మేడం అయితే అల్లరి చేయడు అంది. సో మీ దగ్గర ఏమైనా చేస్తాడు కానీ అంటే మనకి విసిగొచ్చి ఇలాంటి అల్లరి చేయడు. మామూలు మనకి చూసి నచ్చి అల్లరి లాంటిదే ఉంటుంది. ఇంకా అన్ని ఇలా పాడేసి పిచ్చి పిచ్చిగా చేసి కొట్టేటట్లు ఎటువంటి ఏం చేయడు, మంచి అల్లరే చేస్తాడు. ఓకే. సో డ్రెస్సెస్ లో కానీ ఏదైనా ఐటమ్స్ బొమ్మలు బాగా ఇష్టం కదా పిల్లలకి, సో అలాంటివి ఇప్పించమని ఏడుస్తుంటాడా లేకపోతే? వీడు ఇప్పటికి ఇది కావాలని ఇప్పుడు దాకా మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. ఎవరు అడిగే లోప అన్ని రెడీగా ఉంటాయి. అంటే ముందే అన్ని ఆర్డర్ పెట్టేస్తుంది. అన్ని పెట్టేసి ఏదో చెప్తున్నారా? దుర్గాసనం. అవును, నీకు హనుమాన్ గురించి తెలుసు అంట, మీ మమ్మీ చెప్పింది. అసలు ఏం తెలుసు నీకు హనుమాన్ గురించి? చెప్పు. స్వామి స్టోరీ అంట. హనుమాన్ స్టోరీ చెప్పవా నాకు? చెప్పు, హనుమాన్ స్టోరీ చెప్పు. కాదు, ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్తావు? అంజనాకి శాపం వచ్చింది అవన్నీ చెప్తావా? ఓకే చెప్పు. చెప్పవా? ఫస్ట్ అవతారాలు చెప్పేస్తా. సరే అవతారాలు చెప్పు. కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరచుల, జయశీల, కృష్ణ, బుద్ధుల,
హరి హల్కి కల్కి కల్కియా హల్కి అంటే ఇది ఎక్కడ నుంచి? కల్కి తర్వాత హరికి తర్వాత ఇంకేం లేదు, కల్కి లాస్ట్ కదా. ఓకే, బాగా చెప్పావు అవతారాలు. మరి హనుమాన్ గురించి చెప్పావా? కరెక్టే నువ్వు చెప్పింది, చెప్పేసావు, మళ్ళీ కరెక్టే. లోపల అనుకుంటున్నాడు రాంగ్ చెప్పానేమో అని. ఓకే సరే హనుమాన్ గురించి నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? ఓకేనా? ఓకేనా, చెప్దామా? ఓకే. గౌతమ్ అహల్య వాళ్ళ బేబీ పేరేంటి? అంజనా. అంజనాకి ఎవరు శాపం ఇచ్చారు? దుర్వాస మహర్షి ఎందుకని శాపం ఇచ్చారు అంజనాకి? డిస్టర్బ్ చేసినందుకు ఇచ్చారు. ఓకే, ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంచి రాగలిపోతావు, నీకు కూడా మంచి పెద్ద బేబీ వస్తాడు. అవునా? మరి అప్పుడు అంజన బాధపడుతుంది కదా, అప్పుడు ఏమంటారు మళ్ళీ? మళ్ళీ శివస్వామి బ్రెత్తింటూ నీకు ఒక బేబీ పుడికి మళ్ళీ నువ్వు మంచిగా అయిపోతావు అలా చెప్తారు. ఓకే, అప్పుడు నువ్వు చెప్పు. ఫాస్ట్ గా చెప్పాయి. అప్పుడు ఏమవుతాడంటే అంటే వాడు కర్ణాటకలో ఉంటాడు. కర్ణాటకలో ఎక్కడ? కిష్కిందాలో ఉంటారు. తర్వాత కిష్కిందాలో శివస్వామికి రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చెప్పలేదు. ఓకే, అంజనాదేవి కేతడిని పెళ్లి చేసుకుంటుంది. వాడు కర్ణాటకలో కిష్కిందాలో ఉంటాడు. కిష్కిందాలో శివస్వామికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు చెప్పు. పుత్రకామిష్టి యాగం ఎవరు చేస్తున్నారు? పుట్టకామిట్టి యాగము దశరథుడు చేస్తున్నాడు. దాంట్లో నుంచి పాయసం వచ్చి కైకై సుమిత్ర కడతాడు. కైకై తాగాడు. సుమిత్ర తాగుతుంటే ఈగలు వచ్చి వాయుదేవుడికి ఇచ్చింది. వాయుదేవుడు అంజనాకి ఇచ్చాడు. అంజనతో ఒకటి హనుమాన్ పుట్టాడు. అయిపోయింది, హనుమాన్ పుట్టేశాడు. అయిపోయింది. వెళ్తావా హనుమాన్ టెంపుల్ కి? వెళ్తావా? ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడో ఒకసారైనా. ఎప్పుడన్నా ఒకసారి నువ్వు వెళ్తావా? పెద్ద హనుమాన్ని చూసావా? చూడలేదా? చిన్న హనుమాన్ని చూసావా? హనుమాన్కి పవర్స్ ఎలా వస్తాయో చెప్పు నాన్న. హనుమాన్కి పవర్స్ ఎలా వస్తాయంటే చిన్నప్పుడే వస్తాయి. అది చిన్నప్పుడు ఎట్లా వచ్చాయి? అలా ఉంటాడా? అలా ఎలా వచ్చాయి చెప్పు. ఓకే, 1 2 3 గో. స్టార్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతే. అంజనకి చడికి హనుమాన్ పుట్టాడు. ఆ హనుమాన్ మంచిగా ఉంటాడు. ఓకే. అప్పుడు అంజన హనుమాన్ని పడుకోబెట్టి అంజన కేసరి బయట చేస్తాడు. ఓకే. అప్పుడు హనుమాన్ చేసి ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ ఏమైనా ఉందా అని చూస్తాడు. అప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. ఓకే. అప్పుడు సన్ని తినడానికైతే అప్పుడు ఇంద్రాజు వెప్పనేస్తాడు. అప్పటికాయ తగ్గితే అంటాడు. ఓకే. అప్పుడు లడ్డు మొత్తం కారిపోయింది, మౌత్ మొత్తం కారిపోయింది. అప్పుడు కలిపాక ఏమైంది? కింద పడ్డారు. అప్పుడు వాయుదేవుడు పట్టుకున్నాడు. వాయుదేవుడు పట్టుకున్నాడు ఎవరిని? వాయుదేవుడు హనుమంతుడిని. పట్టుకుని కేవులోకి వెళ్తాడు. ఓకే. ఆ కేవులో నుంచి ఏని మొత్తం తీసుకొస్తాడు. ఓకే. అప్పుడు ఇంకెవ్వరు బీటింగ్ చేయడు. అప్పుడు అందరూ ఎత్తుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు బ్రహ్మ ఇంద్ర వస్తాడు. ఓకే. బ్రహ్మ ఇంద్ర వచ్చి బ్రహ్మ ఏమంటే చేస్తాడంటే నువ్వు ఫారిగా కావాలంటే ఫారిగా అవుతావు, బిగ్గా కావాలంటే బిగ్గా అవుతావు అని చెప్తాడు. ఎవరికి? హనుమాన్కి. ఓకే. ఇంద్ర ఏం చెప్తాడు చెప్పనా? చెప్పు. ఇంద్ర నేను నీ మీదకి వెపడేస్తాను కదా, సారీ నీకు ఏ వెపడైనా నువ్వు అప్పటికి చనిపో
ఓకే ఇంద్ర చెప్పాడు. ఇంకా చెప్తే సన్ను ఫైర్ పవర్ ఇస్తాడు. ఓకే ఫైర్ పవర్ ఇచ్చాక వాయిదా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి ఏదిస్తాడు. వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యితే అప్పుడు బ్రహ్మయ్య అంటాడు. అప్పుడు అందరికి నమస్కారం పెడతాడు. అప్పుడు అందరు చిరంజీవి లాగా బ్లెస్ చేస్తాడు. చిరంజీవి ఎవరు ఇప్పుడు ఇక్కడ? చిరంజీవి ఎవరు? బ్లడ్ బ్లాంక్ లో ఉంటాడు. బ్లడ్ బ్యాంక్ నువ్వే చెప్పావు కదా చిరంజీవిగా బ్లెస్ చేశారు. ఎవరిని బ్లెస్ చేశారు చిరంజీవిగా? అది ఓకే, మీరు చిరంజీవి గురించి అడుగుతున్నారేమో. చిరంజీవి ఎవరంటే చిరంజీవి అంటే బ్లడ్ అయిపోయింది 5 minutes ఇంకా. నాకు మా ఆడియన్స్ కి నీ మెడల్స్ చూడాలి. చూపిస్తావా? తీసుకొస్తావా? తీసుకురా. ఓకే చాలు. ఇటు నేను వేస్తాను నీకు. ఇట్రా ఇట్రా మోక్ష్, ఇవి ఒకసారి వేసుకో నా కోసం. yes 1 అన్ని నువ్వే, అన్ని నువ్వే, ఇది కూడా నువ్వే. ఇది దా ఇట్రా 2. మోక్ష్ చాలా బాగున్నాయి నీ మెడల్స్. నాకు ఒకటి ఇస్తావా? ఇస్తావా? బ్లాక్ ఇస్తావా? బ్లాక్ నచ్చలే నీకు? వావ్ యా గుడ్డోడు. పెట్ట కొంచెం కూత ఘనం. పర్ఫెక్ట్ సెంటెన్స్ నీకే కదా. మెడల్స్ ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ఫస్ట్దా? సెకండ్ ఇదియా? ఇది ఎప్పుడు వచ్చింది? ఇది వచ్చింది సెకండ్. దేనికి వచ్చింది ఇది? సరే దేనికి వచ్చిందో చెప్పాలి కదా. ఎందుకు వచ్చింది అన్న చెప్పాలి కదా. అదిగో అక్కడ వ్యూవర్స్ చూస్తున్నారు. పజిల్కి ఒకటి, రామాయణంకి ఒకటి, ఇంకొకటి దేనికి వచ్చింది? అదే రికార్డ్ ఎందుకు వచ్చింది? మ్యాప్ కి. సో మొత్తానికి 3 మెడల్స్ వచ్చాయి కదా నీకు. ఇంకోటి తీసుకురాలేదండి, ఇంకోటి కూడా ఉంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకురాలేదు చిన్నప్పుడుది. ఓకే ఇది ఆడతావా? పజిల్ ఏమంటారు ఇది? స్లైడ్. ఇది ఎలా చేస్తారు నాకు తెలీదు. నాకు చేసి చూయించు. ఫస్ట్ నేను చేంజ్ చేస్తున్నా. సరే నేను సెట్ చేసా. నువ్వు ఇప్పుడు దీన్ని ఎంత టైంలో సెట్ చేస్తావు? చేస్తావా స్పీడ్గా? అవును. ఈడ సోల్జర్ ఉంటే రాజు ఇక్కడ ఒకటి ఎగురుకుంటూ చంపుతాడా? ఏ కాదా? అవును అక్కడే ఉంటాడు. అవును 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 వచ్చి వస్తూనే ఉంటాడు. ఇంకా కాదు డైరెక్ట్ రాజు ఒక్కడే వస్తాడు, ఇంకా మధ్యలో ఎవరు లేరా? సరే నీకు చెస్ ఎవరు నేర్పించారు చెప్పు? మీ మన్విత అత్తనా? ఓకే నాకు ఈ రికార్డ్స్ చూపించవా? నువ్వు చెప్తావా? మమ్మీతో చెప్పిస్తావా ఈ రికార్డ్స్ ఏంటి? అదా తెలియదు కదా నీకు. చూడు ఇది నోబెల్ వరల్డ్ రికార్డ్ కదా. ఓకే సరే అదేంటి చెప్పవా? ఇది ఇండియా మ్యాప్కి వచ్చింది అని చెప్పు. ఓకే ఓకే నెక్స్ట్ ఇది దేనికి వచ్చింది? ఇది స్లైడ్ పజిల్ గేమ్కి వచ్చింది, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. చాలా నీట్ గా చెప్తున్నా, డిస్టర్బ్ చేయకుండా. ఇది ఇది దేనికి వచ్చింది చెప్పు? సిఎస్కే ఎందుకు వచ్చింది మధ్యలో? కాదు ఇది రామాయణంకి చెప్పు. ఓకే ఓకే డన్ గుడ్. ఇది బేబీ అప్పుడు. ఎప్పుడు నువ్వు ఎవరు బేబీ అప్పుడు? నువ్వు బేబీ అప్పుడా? నీ బేబీ అప్పుడు. ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకే డన్. రెయిన్బో కలర్స్ తెలుసా? ఎన్ని ఉంటాయి? ఓకే 7. గుడ్ గా చెప్పావు. సో మరి నువ్వు నిజంగా వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా, నువ్వు ఇండియా మ్యాప్ ని సెట్ చేస్తావంట. ఒక్కసారి సెట్ చేస్తావా? అడగనా? చెప్తావా? ఎలా చెప్తావు? సరే ఇదేంటి? మహారాష్ట్ర. వావ్. ఇది ఎలా తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ నేమ్ లేదు కదా. ఓ షేప్స్ చూస్తే తెలుస్తుందా? ఓకే కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఇది నాగాలాండ్, మణిపూర్, మిజోరం. సూపర్. హిమాచల్ ప్రదేశ్. అసలు నీకు ఎలా తెలిసివి? ఇది హర్యానా. కాదు
హర్యానా జిలేబీ. జిలేబీ అని వచ్చింది. ఓకే సరే ఇది రాజస్థాన్. వావ్ వెరీ గుడ్. ఛత్తీస్గఢ్. ఇదేంటో వెరైటీగా ఉంది. అస్సాం. అస్సామేనా? కాదు ఇది రాంగ్. అస్సామే. షోరా? అస్సాం. ఓకే అస్సామే. నువ్వు అన్నిసార్లు చెప్పాక అది అస్సామే అవుతుంది. ఇది ఉత్తరాఖండ్. ఓకే గుడ్. ఇది గుజరాత్. ఓకే కర్ణాటక. కర్ణాటకేనా? వెళ్ళావా కర్ణాటక? వెళ్ళలేదా? ఓకే ఇది అరుణాచల్ ప్రదేశ్. సూపర్. ఓకే ఇది వెరైటీగా ఉంది కదా, వెరైటీగా ఉన్నా చెప్పేస్తున్నావు. ఓకే పంజాబ్. ఒడిశా. అస్సాం చెప్పావు మళ్ళీ అస్సా అని ఎందుకు అంటున్నావు? ఒడిశా. ఒడిశానేనా? ఖచ్చితంగా కరెక్టేనా నువ్వు చెప్పేది? మీ మమ్మీ కాదు అంటుంది. అది ఒడిశానే. నాకు ఎందుకో తమిళనాడేమో అనిపిస్తుంది. మోక్ష రెండు ఒకేలాగా ఉంటాయి. మీ రెండు మమ్మీ పక్క పక్కన కాదు పెట్టండి ఒకసారి. ఒడిశా. ఒడిశానేనా? షోరా? కాదు చూడు ఒడిశానే. ఓన్లీ కదా అందుకనే ఒడిశా. అవును నువ్వు చెప్పావు కాబట్టి. కేరళ. ఓకే తమిళనాడు. తమిళనాడేనా? ఓకే లడక్. జార్ఖండ్. బిహార్. నీకు ఇష్టమా టక్కని చెప్పేసావు? వెస్ట్ బెంగాల్. ఓకే ఇది జమ్మూ కాశ్మీర్. ఓకే ఉత్తరప్రదేశ్. తెలంగాణ. ఇంత చిన్నగా ఉందా తెలంగాణ? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అక్కడ. ఇక్కడనే ఉన్నావా? ఓకే కరెక్ట్ ఇక్కడే ఉన్నావు. ఉజ్జయిని. ఆ? మధ్యప్రదేశ్లో ఉజ్జయిని. ఉజ్జయిని మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఉంది. ఉజ్జయిని ఇడ లేదు, పేరు ఇడ లేదు. నాకు ఇది ఒకటే చెప్పు. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశేనా? సరే కరెక్టే చెప్పావు. ఇవి సెట్ చేస్తావా నువ్వు? ఎట్లా సెట్ చేస్తావు? సెట్ చేసి చెప్తావా? ఓకే ఒకసారి సెట్ చేయవా? తెలుసా ఎట్లా సెట్ చేయాలో? నేను హెల్ప్ చేయనా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నా హెల్ప్ వద్దా నీకు? వద్దా? మమ్మీ హెల్ప్ తీసుకుంటావా? వద్దా? ఓ నీ హెల్పే నువ్వు తీసుకుంటావా? సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టే చెప్తున్నావు కదరా. అవునవును నువ్వు సింహాన్వే. కేరళ అది ఉంటదిలే. నువ్వు పెట్టేసేనా? ఉంటది. దాన్ని కొడదాం సరిగ్గా కూర్చుంటుంది. వదిలేసే పర్లా ఉంటుంది. ఫాస్ట్గా చెయ్యాలి. ఫాస్ట్గా చేస్తేనే చాక్లెట్. నువ్వు ఫాస్ట్గా చేస్తావంట కదా, ఎంత టైంలో చేస్తావు? 3 సెకండ్సా? అయిపోయింది 3 సెకండ్స్. అవ్వలేదా? 1 సెకండ్ అయిపోయింది అప్పుడే, ఇంకా 2 సెకండ్సే ఉంది. అది కదిలిపోతుంది కదా, నేను పట్టుకోనా నాన్న ఇలా? ఓకే డిస్టర్బ్ అవ్వద్దని. ఇంత చక్కగా సెట్ చేస్తున్నావు. ఎవరు నేర్పించారు? మోక్ష్ నువ్వే? ఏంటి నిజంగా ఆయనే నేర్చుకున్నాడు ఇదైతే. స్టేట్స్ వరకా? ఇక మీరు చెప్పలేదైతే. అంటే
ఒకసారి అడిగినప్పుడు ఏ స్టేట్ ఏంటి అని చెప్పాను అంతే కానీ అవన్నీ అంటే షేప్స్ ఆయన గుర్తుపెట్టుకున్నాడు, అరేంజ్ చేసుకోవడం గేమ్ లాగా ఆడుకొని నేనే నేర్చుకున్నా అని ఆ కాన్ఫిడెన్స్ చూసారా నేనే. ఓకే, కలర్స్ బాగున్నాయా? నీకు ఏ కలర్ ఇష్టం? నీ ఫేవరెట్ కలర్ ఏంటి మోక్ష్? నువ్వే చెప్పుకోవాలి. నీ ఫేవరెట్ కలర్ నాకు తెలియదు కదా. ఓకే ఓకే, క్లూసివ్. బ్లాక్ బ్లూ, గ్రీన్ బ్లాక్ బ్లూ, ఇంకా బ్లాక్. ఇంకా నీకు బ్లాక్ ఇష్టమా? ఆరెంజ్, ఓకే. ఇంకా గ్రీన్, ఇంకా రెడ్, పర్పుల్. అన్ని కలర్స్ ఇష్టమా? అయిపోయింది. ఇప్పుడు కావాలా నాకు? ఏం కావాలి? చాక్లెట్. ఇప్పుడు కావాలా? ఇంకొంచెం ఉంది ఇంటర్వ్యూ, ఇంకొంచెం అయిపోయాక నేను నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే సరే, మీ డాడీతో మాట్లాడదామా? మాట్లాడదామా? ఓకే సరే, చెప్పండి సార్. అంటే మామూలుగా ప్రజెంట్ సినారియోలో పిల్లలు ఫోన్ లేకుండా ఫుడ్ తినడం, ఫోన్ లేకుండా నిద్రపోవడం అసలు జరగట్లేదు. ఖచ్చితంగా ఫోన్ కావాల్సిందే. మరి మీ బుడ్డోని అసలు ఫోన్కి చాలా దూరంగా ఉంచారు అని విన్నాను. ఎట్లా అసలు మేనేజ్ చేశారు ఫోన్ లేకుండా? ఫోన్ చూసి వీళ్ళు టైం పాస్ కోసం ఫోన్ చూసుకుంటారు. సో మనమే వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే అదే టైం పాస్ కదా వీళ్ళకి. అవునవును. అందుకే ఇంక ఫోన్ పక్కన పెట్టేసి తినే ఉండేది. అంటే మీకు అలవాటు చేసే ఉద్దేశం లేకుండా పిల్లలకి? అవునంతే, అసలు ఫోన్ చూడకుండా పెంచుదామని పుట్టినప్పటి నుంచి అలాగే అనుకుంది. సో అలా అనుకునే ఇంక వీడితోనే ఇంటరాక్షన్, వీడితోనే ఆటలు, వీడితోనే స్టోరీస్ అన్ని వీడితోనే. ఓకే ఓకే. సో నువ్వు సినిమాస్ చూస్తావా? నువ్వు దేవర, పుష్ప చూసావు, ఇంకా తండేల్. నీకు ఏ సినిమా నచ్చింది? తండేల్. డైలాగ్స్ చెప్తావని విన్నా, చెప్తావా మరి? ఏ డైలాగ్ చెప్తావు చెప్పు. సూపర్. ఇక్కడ నేనే కింగ్. అది హుకుం డైలాగ్. హుకుం చెప్పాక చెప్పు. నేనే కింగ్, నేను పెట్టినాను అప్పుడప్పుడు తనకి బాడుతా అది గబ్బిజబ్బులవుతాడా అది వరది చేదైనా పిచ్చి పని చేస్తాడనుకో గంట గంట వెతిది పాడేస్తా. హుకుం టైగర్ హుకుం. క్లాప్స్. డాన్స్ చేస్తావా మోక్ష్? సాంగ్ పెట్టాలా? ఏ సాంగ్ చేస్తావు డాన్స్ చెప్పు ఇవాళ. అంతే. ఏ సాంగ్ ఇష్టం నాన్న నీకు? నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు, పాడు. డాడీ చెప్తాడు. చెప్పాలి. తినొచ్చింది తిన్నెవర్రా? నీ ఎత్తుగా ఫ్రెండ్. అయితే చూసావా సంక్రాంతికి వస్తున్నాం సినిమా? చూసావా? అందులో హీరో ఎవరు? సంక్రాంతి గోదావరి గట్టు. గోదావరి గట్టు అందులో హీరో ఎవరో అడిగా, చెప్పలే నువ్వు. సంక్రాంతి హీరో తెలీదు, పేరు తెలీదు. ఓకే, అసలు నీకు హీరో తెలీదా? నువ్వు రెండు చెప్తే నేనేం అడగను, నేను వెళ్ళిపోతున్నాను. అంటే పుష్ప అంటే పుష్ప అనే తెలుసు. ఓన్లీ చిరంజీవి గారి పేరు ఒకటే నార్మల్ పేరు తెలుసు అంతే. చిరంజీవి గారు తెలుసా? ఎవరు? నువ్వేం చేసావు చెప్పు నిన్న నైట్? చిరంజీవి ఇంటికి అయ్యి నైట్ చిరంజీవి మేమందరం కలిసి నైట్ చిరంజీవి ఇంటికి అయితే అప్పుడే డోర్ ఓపెన్ అయింది. అప్పుడు చూసి నేను బాచు బాచు అనిపించా. నువ్వా? ఏమన్నారు? ఏమనలే. నువ్వు బాసు అని పిలిచావా? బాచు అని పిలిస్తే కూడా ఏం పలకలేదా? ఫోటో తీసుకున్నావా? ఫోటో దిగావా చిరంజీవితో?